నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద అమ్మగారు. మరి అమ్మవారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? మరి వారికి ఈ మాసంలోని ఎలా ఉండబోతుంది అంటారమ్మా? తప్పకుండా అన్న. ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగా, కాస్త ప్రతికూలంగా. 15 రోజులు చక్కగా బాగున్నాయి, చక్కగా అన్ని అనుకూలంగా అవుతున్నాయి. 15 రోజులు అన్ని ప్రతికూలంగా, కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 15 రోజులు బాగుంటుంది, 15 రోజులు కాస్త అయితే. అందువల్ల ధనుసు రాశి వాళ్ళు గోచార ఫలితాల ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి వృషభ రాశిలో, ధనుసు రాశికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో వక్రగతితో ఉండడం, తర్వాత కుజుడు కర్కాటక రాశిలో ఉండడం, రవి తులారాశిలో ఉండడం, కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉండడము, తులారాశిలో ఉన్న రవి కూడా బలహీనంగా ఉండడము. దీనివల్ల ఏంటంటే కొన్ని పనులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అది ప్రతికూలంగానే చూపిస్తుంది. చూడడానికి అన్ని పనులు అవుతున్నట్టుగా అనిపిస్తాయి. ఒక చెక్ పాస్ అయింది, ఆ బ్రహ్మాండంగా అయిపోతుంది, వచ్చేస్తుంది, కానీ డబ్బు అమౌంట్ వీళ్ళ బ్యాంక్లో పడదు. ఒక లోన్ పెట్టారు, చక్కగా వస్తుంది అనుకుంటారు, అది ఆగుతుంది. అలాగే ఇంటి కోసం ఎదుగుతున్నారు, ఇల్లు దొరుకుతుంది, ఆ ఇంటికి అడ్వాన్స్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ అవ్వడానికి లేట్ అవుతుంటుంది. సో ఇలా అంతా పెండింగ్ పడుతుంది, ముందుకి ఇలా వెళుతుంది, ఆగుతుంది. మన కారు మొదలై ప్రారంభమై ముందుకెళ్ళి ఆగిపోయినట్టే అలా ఆగుతూ ఉంటుంది అనమాట. సో ఏ పని విషయంలో, ఏ దేంట్లో అయినా సరే వీళ్ళకి ఈ విధంగా కాస్త కనిపించేవి మెరుగైన ఫలితాలుగా చెప్పబడుతున్నాయి, మెరుగైన ఫలితాలుగా కనిపిస్తున్నాయి, కానీ ప్రతికూలంగానే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ధనస్సు రాశిలో వ్యయ స్థానంలో ధనస్సు రాశి అధిపతి అయిన గురువు ఎలా అయితే వక్రగతితో ఉన్నాడో, తర్వాత రాహు చతుర్థ స్థానంలో, శని భగవానుడు కుంభరాశిలో ఉండడం వల్ల కాస్తంత ఆలస్యం, ఆటంకాలు ఉన్నాయి. కుజుడు ప్లస్ రాహు ఇద్దరు దృష్టి ఎప్పుడు కూడా ఏంటంటే నెగిటివ్ సోర్స్ కనిపిస్తుంటాయి. అంటే ఒక మనిషి మంచిగా ఆలోచించినా, మంచిగా కనిపించినా ఎదుటి వాళ్ళకి నెగిటివ్గా ఎక్స్ప్రెస్ అవుతుంటారు. వాళ్ళు చాలా మంచిది. ఒకరు చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకరు చూస్తే మొత్త బుద్ధి అవుతుంది అంటారు. ఎందుకు అంటే రీజను, సో వాళ్ళు చేసే పనిలో కాదు, అక్కడ ఆ సిచ్యువేషన్, ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి. సో అలా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త నెగిటివ్ వైబ్రేషన్స్ 15 రోజులు, పాజిటివ్ వైబ్రేషన్స్ 15 రోజులు ఉంటున్నాయి. అందువల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో, ఏ విషయాల్లో అంటే వ్యాపారాల్లో కాస్త అనుకూలం, ప్రతికూలం. అంటే వ్యాపారం చేసే వాళ్ళు కాస్త ఆలోచించి ఇంట్లో వాళ్ళతో వ్యాపార విషయాలు కానీ, వ్యవహార విషయాలు కానీ మాట్లాడుకుని ఉంటాం ఈ మాసం. సో ఇంటికి సంబంధించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కానీ ఏ విషయాన్ని డిస్కస్ చేయడం కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళతో వ్యాపారం ప్రారంభం చేయడం కానీ చేయకూడదు ఈ మాసంలో. ఈ మాసంలో వాళ్ళతో ప్రారంభం చేస్తే వాళ్ళకి ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి వీళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ కూడా కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఒకవేళ వ్యాపారం ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులతోనే చేయాలనుకున్న వాళ్ళు ఈ మాసం వాయిదా వేసుకుని వచ్చే మాసంలో ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం మాత్రం వాయిదా వేసుకుంటాం. మామూలుగా వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి అసలు ఆర్థికంగా కాస్తంత ఇబ్బందులు వస్తుంటే, చెక్లు ఇచ్చినప్పుడు, రాసినప్పుడు, సైన్స్ పెట్టినప్పుడు, కాంట్రాక్ట్స్ మీద సైన్స్ పెట్టినప్పుడు ఇవన్నీ కాస్త ఆలోచించి సైన్స్ పెడుతుండాలి. ఒకసారి కాస్తంత మోసపోయే అవకాశము, ఇబ్బంది పడే అవకాశము, దానివల్ల వచ్చే ఉపద్రవాలు అనేవి ఎక్కువగా ఉండడము, ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండడం అనేది ధనుసు రాశి వాళ్ళకి చాలా చాలా ముఖ్యం. ఓకే. ఉద్యోగస్తులకి నార్మల్ స్థితిలో ఉద్యోగం నార్మల్ గా చేసుకునే వాళ్ళకి నార్మల్ గానే ఉంది, గొప్పగా అవకాశాలు ఏం లేవు. ప్రమోషన్లు వస్తాయని ఈ మాసంలో వస్తాయని చెప్తారు, కానీ అవి రావు, అన్ని వాయిదా పడుతూ ఉంటాయి, వాయిదాలకు వెళ్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో, వివాహాలు చేసుకునే వాళ్ళకు చక్కగా అనుకూలంగా ఉంది. వాళ్ళు చక్కగా వివాహ ప్రయత్నం ప్రారంభం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి వెళ్ళకంటే నవంబర్ 16 నుంచి రవి ఎప్పుడైతే రాశికి వస్తాడో, శుక్రుడు ధనుసు రాశిలో ప్రారంభం అవుతారు. వివాహ విషయంలో చాలా అనుకూలంగా, బ్రహ్మాండంగా ఉంది. సో వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్న వాళ్ళు కాస్త పరిహారం చేసుకుంటే ఈ మాసంలో కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సంతానం ఒక ఫలితాలు, సంతాన యోగం వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. విద్యారంగంలో విద్యార్థులకి కాస్తంత కష్టపడితే వాళ్ళు పాస్ అవుతారు. కష్టపడకుండా సంపాదించడం అనుకున్న మాత్రం పని అవ్వదు, అది జరిగే పని కాదు. కాస్త బద్ధకాన్ని ఇస్తారు, కాస్త మునితనాన్ని ఇస్తారు, కాస్త కోపము అవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ తగ్గించుకోవాలి పిల్లలు. చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా మౌనంగా ఉండి విద్య మీద ఎక్కువ ఫోకస్ పెడితేనే చదవగలుగుతారు. అది కానీ ఇలా కొంచెం పక్కకి వెళ్ళారా అయిపోయింది అనమాట. వీళ్ళు ఆ చదువు కాస్త ఆటంకం, చదువు పైన శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ధనుసు రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు.
అందువల్ల ఏంటంటే అష్టమ స్థానంలో బలహీనం ఉన్నప్పటికీ అష్టమ స్థానం కుజుడు అనేది కొంచెం బలమైనది. ఓకే. దానివల్ల వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, ప్రయాణాల్లో పాల్గొనేటప్పుడు, ప్రయాణాలతో కలిసి నలుగురితో కలిసి వెళ్ళేటప్పుడు మంచి శకునాలు శుభశకునాలు చూసుకోవడం వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. సో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కానీ, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కానీ, కాస్త ఏదైనా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండడము, మంచి శకునం చూసి బయలుదేరడము, ఇంట్లో వాళ్ళు చెప్పి వెళ్ళడము, ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ కాళ్ళ నమస్కారం చెప్పి వెళ్ళడము, సో దేవుడు నమస్కారం చేసుకోవడము, దేవుడికి పూజ చేసి వెళ్ళడము, దేవాలయానికి వెళ్ళడము, ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ధనుసు రాశి వాళ్ళకి ప్రతిదీ అనుకూలంగా మారే అవకాశం ఉంది. లేకపోతే ప్రతికూలంగా మారి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం. ఓకే అమ్మ, మరి ధనుసు రాశి వారు వచ్చేసి ఈ మాసంలోని వీరికి ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అష్టమ కుజుడు కనుక అనారోగ్యం వచ్చే సమస్య అనేది కాస్త బయటకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కనుక ఆరోగ్యం అనేది ఎలాగంటే అష్టమ కుజుడు ఎటువంటి ఇబ్బందులు రావచ్చు. ఒకటి మన ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఇంట్లో ఉండి ఆహారం తీసుకునే విషయంలో ఫుడ్ పాయిజన్స్ అవడం కానీ, ఫుడ్ వల్ల ర్యాషెస్ రావడం కానీ, స్కిన్ ర్యాషెస్ రావడం కానీ అవుతుంది. లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోకుండా వెళితే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఆహారం తీసుకునేప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో. ఓకే అమ్మ, మరి ధనుసు రాశి వారు వచ్చేసి ఈ మాసంలోనే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారమ్మా? ధనుసు రాశి వాళ్ళకి వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది, మిగతా వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది. సో వ్యాపారంలో రంగంలో అనుకూలంగా కావాలంటే శివారాధన, ఖచ్చితంగా నవంబర్ మాసం, కార్తీక మాసం, చక్కగా కార్తీక మాసం అంతా చక్కగా శివాలయానికి వెళ్ళడము, గురువారం పూట సాయంకాలం ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తారు. చాలా వైభవంగా చేస్తారు అభిషేకం అన్ని గుళ్ళలో. ఈ కార్తీక మాసంలో చక్కగా అభిషేకం టికెట్ తీసుకొని అభిషేకం చూడడము, ఆ స్వామివారికి ఆ అభిషేకం అంతా అయిపోతే నక్షత్ర హారతిని ఇస్తారు. ఆ నక్షత్ర హారతి దర్శనం చేసుకొని వస్తే వీళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. సో ప్రతి గురువారం అంటే ఈ ధనుసు రాశి వాళ్ళు కార్తీక మాసం అంతా అన్ని గురువారాలు సాయంకాలం తప్పకుండా శివాలయానికి వెళ్దాం. ప్రతిరోజు వెళ్తే ఇంకా మంచిది. చక్కగా కార్తీక మాసం అంతా వెళ్ళడం ఇంకా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. కుదరదు, చేయలేము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మానకుండా గురువారం సాయంకాలం ప్రదోషకాలం బ్రహ్మాండంగా వెళ్ళండి. చక్కగా పనులు అంటే ఆ వారం అంత కావాల్సిన ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంతా వస్తుంది. శివాలయంలో అభిషేకం చూడాలి, చక్కగా అభిషేకం అయిన తర్వాత నక్షత్ర హారతి కూడా చూడాలి. నక్షత్ర హారతి దర్శనం చేసుకుని రావడం. శివాయ గురువే నమః అనే మంత్రాన్ని చదువుకోవడం. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః 108 తక్కువ కాకుండా 1000 సార్లు చదువుకున్నా చక్కగా అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా ఈ పరిహారం ఈ ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాలి ఈ మాసం అంతా. ఓకే అమ్మ, ధనుసు రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.